హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో స్ట్రీట్ స్టైల్లో చాట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. పిల్లలకేంటి మనకేంటి బండ్ల దగ్గర దొరికే చాట్నీ చూస్తుంటేనే తినాలనిపిస్తూ ఉంటుంది. చాలా హెల్దీగా ఈ చాట్నీ ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. 1 కప్పు బఠానీ, 2 టేబుల్ స్పూన్స్ వరకు రాజ్మాలను వేసి 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. చిన్న కప్పుతో 1/2 కప్పు కందిపప్పును వేస్తున్నాను. దీన్ని 2 సార్లు శుభ్రంగా కడిగి అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసి ఆల్రెడీ 2.5 కప్పులు వాటర్ వేసి నానబెట్టిన బఠానీ రాజ్మాలను వేసి పై పీల్ తీసిన పొటాటో ఒకటి, దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని వేస్తున్నాను. ఇవి బాగా కారంగా ఉన్నాయండి, అందుకనే 2 పచ్చిమిర్చినే కట్ చేసి వేస్తున్నాను. అదే కొద్దిగా స్పైసీ ఎక్కువగా తినేవారైతే 3-4 పచ్చిమిర్చి వరకు వేసుకోవచ్చు. స్టవ్పై కుక్కర్పై మూత పెట్టి విజిల్ పెట్టి 10 విజిల్స్ వరకు రానివ్వాలి. అప్పుడే బఠానీ రాజ్మాలు మొత్తం మెత్తగా ఉడుకుతాయి. 10 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీస్తున్నాను. ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఎక్కువగా కాకుండా లైట్గా స్మాష్ చేసుకోవాలి. కొద్దిగా మెత్తగా అలాగే కొద్దిగా బఠానీగా ఉండాలి. ఇందులో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ వేస్తున్నాను. ఇలాగా కొద్దిగా మెత్తగా కొద్దిగా బఠానీలాగా స్మాష్ చేసుకోవాలి. ఇందులో టేస్ట్కి తగినంత సాల్టు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ క్రష్ చేసిన మిరియాలు, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ని వేసి అంతా కలుపుకోవాలి. పెద్ద సైజ్ టమాటో ఒకటి కట్ చేసి వేసి కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. టమాటోని ఇలా చివరిగానే వేసుకోవాలి, బాగా ఉడకనివ్వకూడదు. 5 మినిట్స్ ఉడికిన తర్వాత దీని కంటెన్సీ ఇలా ఉండేలా చూసుకోవాలి. చాట్ దింపిన తర్వాత దగ్గర పడుతుంది. ఇంకా లూజ్ కావాలనుకునేవారు 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టి కార్న్ చిప్స్ వేయించడం కోసం కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కార్న్ చిప్స్ని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇంట్లో ఇవి లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఆనియన్స్ని ఈ కార్న్ చిప్స్ని పైన వేసుకోవాలి. ఇలా చాట్నీ బౌల్స్లో వేసి ఈ కంటెన్సీలో ఉన్న అన్నీ వేసేసరికి కొద్దిగా గట్టిపడుతుంది. పైన కొద్దిగా కట్ చేసిన కరివేపాకును వేస్తున్నాను. కొద్దిగా సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే వేయించిన పల్లీలను కూడా పైన వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీరను వేసి వేయించిన కార్న్ చిప్స్ను కూడా కొద్దిగా ఇలా క్రష్ చేసి పైన వేసుకోవాలి. ఇలా పైన 1/2 పీస్ లెమన్ జ్యూస్ని వేసి ఒకసారి ఇలా కలిపి ఇంట్లో వాళ్ళకి ఇలా వేడివేడిగా పెట్టారంటే బండ్ల దగ్గర తినే చాట్ కంటే ఇలా ఇంట్లోనే హెల్తీగా చేయించుకుంటూ ఉంటారు. చూస్తున్నారు కదా, స్ట్రీట్ స్టైల్లో బండ్ల మీద దొరికే చాట్నీ ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా చేసి స్పైసీగా వేడివేడిగా ఇంట్లో వాళ్ళకి పెట్టేయచ్చు. సో మీరు ఇలా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.